హాయ్ అండి. ఒక ఊర్లో ఒక గురువుగారు ఉండేదండి. అయితే అతనికి 10 మంది శిష్యులు ఉన్నారండి. వాళ్ళకి రోజు చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడంటే బోధ. ప్రతి చోట భగవంతుడు అంతటా సృష్టిలో ప్రతి అణువణువులోన నిండి ఉన్నాడు. చెట్టులో, పుట్టలో, పక్షిలో అన్నిట్లో నిండి ఉన్నాడు. అంతటా నిండి ఉన్నాడు. అన్నీ చూస్తూనే ఉంటాడు భగవంతుడని ఒక నెల రోజులు ఈ 10 మంది శిష్యులకు అదే చెప్తా ఉంటాడు. అందరికి అదే ఒక అరటిపండు ఇచ్చి మీరు ఎవ్వరు చూడకముందు ఈ పండు తినండి. మీకు ఇచ్చిన పండ్లను ఎవరికి ఇచ్చిందో వాళ్ళు ఎవ్వరు చూడకుండా ఉండి తినండి అని చెప్పంగానే ఆయన ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఇంటికి పోయినాక ఏం చేస్తారంటే ఒక అతను రూమ్లో పోయి తలుపేసుకొని తాళం వేసుకొని ఎవరిని వస్తారని ఎవ్వరు చూడలే కదా అని తింటాడు. స్వాహా అని తినేస్తాడు. ఇంకొక అతను ఏం చేస్తాడంటే ఇంకో వాళ్ళ రూమ్లో పోయి తింటాను అనేసరికి చీమలు కనబడతాయి. అన్ని చీమలు కనబడతాయి. ఏం చేస్తాడంటే వామ్మో చీమలు చూస్తానని ఒక తడి బట్ట తెచ్చి క్లాత్ తెచ్చి దానికి అన్ని చీమలు నత్తి అన్ని బయట వేసినాక అమ్మ ఎవ్వరు చూడలే అని స్వాహా అని తింటాడు. ఇంకొక అతను చెట్టు ఎక్కి తింటాడు ఎవ్వరు చూడలేదని. ఇంకొక అతను కొండ మీకు ఎక్కి తింటారండి. అలాగనే ఒకరు పుట్ట ఒకరు ఇంకొక ప్లేస్ 10 మంది 10 రకాల తింటారు. ఇక తింటారు. తిన్నాక మళ్ళీ ఇక తెల్లారి గురువు దగ్గరకు వస్తారండి. అయితే మీరందరూ ఎలా తిన్నారంటే ఎలా తిన్నారో వాళ్ళందరూ అలా అందరు చెప్తారు. అయితే ఒక అతను మాత్రం తినడు. ఒక్క బాబు మాత్రం ఒక శిష్యుడు తినడు. అయితే అతను నన్ను అడుగుతాడు, నువ్వు ఎందుకు తినాలంటే గురువుగారు నేను ఎట్లా తినేది, అంతటా భగవంతుడు నిండి ఉన్నాడు, అనుమానం నిండి ఉన్నాడు అని మీరు చెప్తా భగవంతుడి ముందు నేను ఎట్లా తినాలని తినలేదంటే అబ్బా నువ్వు కదరా అసలైన శిష్యుడు నా శిష్యుడు అని మెచ్చుకుంటాడండి. అవి 10 మంది శిష్యులకు చెప్తే 10 మంది 10 రకాలు అర్థం చేసుకుంటే ఒక్కళ్ళే కరెక్ట్గా అర్థం చేసుకున్నారండి. మన మనుషులు కూడా గురువులు చెప్పింది అలాగనే ఉన్నారు, అలాగనే అర్థం చేసుకుంటారండి.